తెలంగాణ ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. శాసనసభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి రాష్ట్ర బడ్జెట్ అంచనా 3.29 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. కొత్త పథకాల సంగతి దేవుడెరుగు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల హామీలు, ఇతర పథకాలను అటకెక్కించారని తెలుస్తోంది. ఆర్థిక బడ్జెట్ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. మొత్తం 3.29 లక్షల రూపాయల వ్యయంతో పద్దును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారుల్లో చర్చ జరుగుతున్నది. ఈ బడ్జెట్పై ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానున్నది. ఈ భేటీలోనే బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనున్నది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ను సభ ముందుకు తీసుకురానున్నారు. ఈసారి తెలంగాణ బడ్జెట్పై పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చర్చ జరుగుతోంది. బాబు భ్రమల్ని అందిపుచ్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి విజన్ 2034 పేరుతో బడ్జెట్ను రూపొందించినట్లు సమాచారం. ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర వాస్తవిక అభివృద్ధిని పక్కనబెట్టి 1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యమంటూ ఆర్భాటానికి పోయినట్లు తెలిసింది. దీంతో పాటు తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ పేరుతో 4th సిటీకి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తున్నది. మూసీ పునరుజ్జీవం, RRR, ఎయిర్పోర్టులు, హైదరాబాద్ మెట్రో 2వ దశ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి వాటికి భారీగా నిధుల కేటాయింపు ఉండే అవకాశాలున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రగతిలో అత్యంత ప్రాధాన్యం కలిగిన సాగునీటి రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం గత బడ్జెట్లో అత్యవసర నిధుల్ని కేటాయించింది. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు నామమాత్రంగానే నిధుల్ని కేటాయించింది. కేటాయింపుల్లో సింహభాగం ప్రధానంగా నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాజెక్టులకే పెద్దపీట వేసింది. దేవాదుల, వరద కాలువ తదితర ప్రాజెక్టులకు కొద్దిమేర నిధులనే విధిల్చింది. చెనాక కొరాట, నీల్వాయి, మత్తడి, ర్యాలీవాగు, జగన్నాథ్పూర్, కాళేశ్వరం, నిజాం సాగర్ ఆధునికీకరణకు నిధుల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. కేటాయించిన అరకొర నిధుల్ని సైతం సర్కారు వెచ్చించని దుస్థితి నెలకొన్నది. తాజా బడ్జెట్లోనైనా అన్ని జిల్లాలకు, ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తుందా అనే చర్చ కొనసాగుతున్నది. ఈసారి కూడా రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దగా నిధుల కేటాయింపులు లేవని, అంతా కలిసి 25,000 కోట్ల రూపాయలకు కొద్దిగా అటూ ఇటుగా ఉండొచ్చని తెలిసింది. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కోసం 5,000 కోట్ల రూపాయల అంచనా నిధుల్ని బడ్జెట్లో కేటాయింపులు చేసినట్టు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న విద్యాశాఖకు ఈసారి బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయిస్తారో అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. వాస్తవంగా విజన్ 2034, విజన్ 2047 డాక్యుమెంటుపైనే ముఖ్యమంత్రి ఫోకస్ చేసినట్టు అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిరుడు 3.04 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి మరో 24,000 కోట్ల రూపాయలను అధికంగానే కలిపి ప్రవేశపెట్టనున్నదని టాక్. దీంతో ఈసారి బడ్జెట్ 3.29 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. కాలేజీ యువతులకు ఈవీ స్కూటీలను ఇస్తామన్న హామీ అమలు కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలో విద్యారంగానికి 23,108 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించగా ఇందులో 16,298 కోట్ల రూపాయలు జీతభత్యాలు, పరిపాలనా వ్యయం కిందనే ఖర్చయినట్లు సమాచారం. ఈ బడ్జెట్లో ఉద్యోగులకు పీఆర్సీ అమలు, డీఏల విడుదల, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. మరోవైపు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్లోని కాంగ్రెస్ తెగ ప్రచారం చేస్తున్నది. అటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఈసారి కూడా అటక మీదనే పెట్టినట్లు తెలుస్తున్నది. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో తులం బంగారం, ఆసరా పింఛన్లు, మహిళలకు 2,500 రూపాయలు తదితర పథకాల ప్రస్తావన రాలేదని తెలుస్తున్నది. గతంలో రోడ్లు, భవనాల కోసం 5,907 కోట్ల నిధులు కేటాయించింది. కానీ ఇప్పటివరకు తట్టెడు మట్టి తీయలేదని, కిలోమీటర్ దూరం కొత్త రోడ్లు వేయలేదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అసెంబ్లీ చర్చల్లో ఘాటుగా విమర్శించారు. ఎస్సీ కులాల అభివృద్ధి కోసం 11,561 కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం 11,405 కోట్లు, మైనారిటీ సంక్షేమం కోసం 3,591 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. కానీ వీటికి 30% నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆరోపణలున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖకు 2,962 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ ఇందులో నిర్వహణ రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనే ఆరోపణలున్నాయి.
విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం ఆర్భాటంగా 4,452 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన ప్రభుత్వం అందులో సగం నిధులను ఖర్చు చేయలేదని గణాంకాలే చెప్తున్నాయి. గత బడ్జెట్ లెక్కలు వాస్తవికతకు దూరంగా ఉన్నాయి. అవి ఆర్భాటం కోసం పొందుపరిచిన లెక్కలే తప్ప క్షేత్రస్థాయిలో అమలయ్యే లెక్కలు కావని గతంలోనే బీఆర్ఎస్ పక్ష ఉపనేత హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మళ్లీ అదే తరహా బడ్జెట్ రూపొందించినట్లు అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇందిరమ్మ ఇండ్ల కోసం గత బడ్జెట్లో 12,571 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇది జరిగి సంవత్సరం గడిచిపోయింది. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా పూర్తి చేయలేదు. ఒక్క నిరుపేదను కూడా గృహప్రవేశం చేయించలేదు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు 2,900 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ ఇందులో 10% నిధులు కూడా ఖర్చు చేయలేదు. వెనుకబడిన కులాల యువతను ప్రోత్సహించడం కోసం చేయూత పథకానికి 14,841 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ ఇందులో ఒక్క రూపాయి ఆ వర్గం యువత ఉపాధి కోసం ఖర్చు చేయకపోవడం గమనార్హం.